థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చినాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత కాలం అంతా దేవుడు మనల్ని కూడా తన కృపలో కాచి కాపాడిన విధానానికి దేవుని స్థితిలో స్తోత్రాలను చెల్లించుకుంటూ మనం ముందు కొనసాగుదాం. దేవుడు మనల్ని గొప్పగా ప్రేమించి ఆదరిస్తూ ఆయన యొక్క కృపలో భద్రపరుస్తున్న విధానానికై దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా ఈ కొడుకుని ప్రారంభించుకొని మనము ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభా అయ్యా, షకీనా క్రైస్ట్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్న ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం 52వ రోజులో భాగంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం చేయండి నాయన. అయ్యా, ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినైనా మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ అనేక ప్రార్థన అంశాల ద్వారా అయినా మేము ప్రార్థించడానికి మీరు మాకు శక్తిని, బలమును, ఆరోగ్యమును ఇస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రమైన అనేక మంది నా ప్రవర్తన విశ్వాసులైనా ఇక మీ సన్నిధిలోనైనా ఇక కార్యక్రమంలో పాల్గొనడానికే, వీక్షించడానికి, అనేక మంది ప్రార్థనలో ఏకీభవించడానికే మీరు మాకు ఇస్తున్న గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం తండ్రి. అనేక మందిని మీరు ఆకర్షించండి తండ్రి. ఆకర్షించనిదే ఎవడు నా యొద్దకు రాడని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నా ప్రభావ తండ్రి. అయ్యా, మీ వాక్ అనుసారంగా నా తండ్రి మీరు ఆకర్షించి నా ప్రభా అనేక మందిని మీరు లేవనెత్తి నా ప్రభా తండ్రి. ఈ ప్రార్థన కార్యక్రమంలో అనేక మంది పాల్గొని నా ప్రభా తండ్రి. అయ్యా, మనసారా హృదయం శుద్ధించడానికి, ఆరాధించడానికి, మీ వాక్యం వినడానికే నా ప్రభా ప్రార్థనలో పాలు పంపులు పొందుకొని వారి యొక్క ప్రార్థన విన్నపాలని కూడా తెలియజేయడానికి నా ప్రభా అనేక మంది వారు కూడా ప్రార్థన చేసి ప్రార్థనదులుగా మారడానికి సహాయం చేసి మీరే మహింపొందమని కృపలో దీవించి నా ప్రభా తండ్రి. యేసయ్య, జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ యొక్క కుడికంతట్లో మీరు మాత్రమే అధ్యక్షత వహించి ఇదిగో తండ్రి దీవించి ఘనకరంగా మహిమకరంగా నాయన జరిగించమని తండ్రి. ఎటువంటి నా ప్రభా నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా తండ్రి సహాయం చేసి మీరే మహిమ పొంది సహాయం చేసి దీవించమని సమస్త ఘనత మహిమ పరం మీకు మాత్రం ఆర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడివేడుకుంటూ ఈ కొడుకును ప్రారంభించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందన వచనాలు తెలియజేసుకున్నాను. గత రాత్రి మరి రాలేకపోయినాను, ఎందుకనంటే ఇక లైవ్ ప్రోగ్రాంలోకి వీక్షించలేకపోయాం కాబట్టి ఏదో ఏమనుకోవద్దండి, కొన్ని కారణాల వల్ల అలాగా చేయలేకపోయాం. సో మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడినాడు, ఎటువంటి వాక్యాలతో మాట్లాడినాడు, ఆ వాక్యంలో నుంచి ప్రార్థనాంశాలు తీసుకొని మనం ప్రారంభం చేసే స్థితిలోకి మనం రావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన వాక్య భాగం చదువుకొని ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చదువుకుందాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. తర్వాత మరలా మనము ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామమును మహిమపరచుకుంటూ ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తన 25వ అధ్యాయము చదువుకుందాం. చదువుకొని ఈ వాక్య భాగం ప్రకారంగా మనము దీనిని వివరించుకుంటూ మనం ప్రారంభం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందుడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు.
దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు చూచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నింటి నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, నా సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో దావీదు రాసిన కీర్తన 25వ అధ్యాయంలో దావీదు నిజంగా తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సవాళ్లను, ప్రతి బాధలను, ప్రతి ఇక్కట్టులను అనుభవపూర్వకంగా రాస్తూ వివరిస్తున్నాడు. ఎందుకంటే నా బాల్య దినములో నేను ఎదుర్కొన్న సమస్యలు ఇంత ఘోరంగా ఉన్నాయి. నా బాల్య దినములందు తెలుసో తెలియక నేను అతిక్రమములు చేశానేమో, పాపములు చేశానేమో, నా దేవుని దృష్టి నేను దోషిగా ఉన్నానేమో అని తను భయపడుతూ, బాధపడుతూ, కలవరపడుతూ, తండ్రి అయిన దేవా, ఒకవేళ నా మీద అటువంటి నేరారోపణ ఉంటే దానితో వాటిని అన్నింటినీ కొట్టివేసి నీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. నా మీద శత్రువులు అనేక మంది దండెత్తుతున్నారు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, నా యొక్క ప్రాతినిధ్యం చూసి తట్టుకోలేని వారు, నన్ను ప్రోత్సహించేవారు, నా పక్షాన ఉన్నవారు చూసి వారు ఓర్వలేక అసూయ పడుతున్నవారు, నా యొక్క క్షేమమును నన్ను నమ్ముకున్న, నన్ను అనుసరిస్తున్న అనేక మంది వారిని చూసి, యుద్ధ సైనికులను చూసి ఓర్వలేని తనము దూషణగా చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి జ్ఞాపకము చేసుకో ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి ఒకసారి అని అర్థం చేసుకో. ఎందుకు అని అంటే దావీదుకు ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసు. ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా తన యొక్క గమ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. నా గమ్యం ముందుకు వెళ్ళాలన్నా, నా స్థితి మారాలన్నా, నా యొక్క నడవడిక మారాలన్నా, నన్ను అనేక మంది అనుసరించాలన్నా నాకున్నది ఒక్కటే ఒక్క మార్గము, అది దైవ మార్గము. నాకున్నది ఒక్కటే ఒక దిక్కు, అది నా దేవుడు మాత్రమే. ఆయన ఎదుటనే నేను సాష్టాంగ పడతాను, ఆయన నేను సేవిస్తాను, ఆయన నా మనసారా హృదయమారా
ఎన్నిసార్లైనా ఆయన సన్నిధిలో నేను మొరపెడతాను. ఆయనే నాకు ఆదరణకర్త, ఆయనే నాకు దిక్కు, నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము ఆయనే అని దావీదు ఎంతగానో తన యొక్క రచనల ద్వారా మనకు తెలియజేస్తున్న ప్రేమేందో బిడ్డ. మరి ఈ రాత్రి కాల సమయంలో మనం ఏం తెలుసుకుంటున్నాం? దావీదుకున్న ఆ నిక్కచ్చితత్వాన్ని నీవు కనుక్కుంటున్నావా? తనకున్న ఆ గురిని నువ్వు ఎరిగి ఉన్నావా? తను కలిగిన ఆ యొక్క పటుత్వాన్ని నీవు కలిగి ఉన్నావా? దావీదుకున్న ఆ ఆసక్తి, ఆ యొక్క నమ్మకత్వాన్ని నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది లైఫ్లో హోప్ లేకోకుండా జీవిస్తున్నారు. అనేక మంది నిరాశ నిస్పృహల మధ్య వెళుతున్నారు. చుట్టూ అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్న అనేక మంది ఉంటున్నప్పుడు వారు ఏమి చేయాలో దిక్కుతోచక సతమతమైపోతూ ఉన్నప్పుడు దావీదు కూడా ఇటే పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఒక విజయం సాధించాడు, ఒక శత్రువును ఓడించారు. ఆ సంతోషము, ఆ ఆనందము కలిసి పంచుకునే లోపే ఇంట్లోనే శత్రువులు తోడైతే తను ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పారిపోయి అడవుల వెంబటి, గుట్టల వెంబటి, కొండలలో, లోయలలో పరిగెత్తుతూ తనకు సుమారుగా 300 మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా అతను పరిగెడుతూనే ఉన్నారు. దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాడు. అయ్యా, నీవు నాకు సెలవిస్తే తప్ప, నీవు నాకు ఆజ్ఞాపిస్తే తప్ప ఆ అభిషేకించబడిన దైవజన నాయక రాజు నేను ఏమి చేయను, ముట్టుకోనని చెప్పి ఎంతగానో తనను తాను తగ్గించుకొని భయపడుతూనే ఉన్నాడు. కానీ తనకు శక్తి లేక కాదు, తనకు ఏమి చేయలేని అసమర్థుడు అంతకంటే కాదు. ఎందుకంటే చిన్నతనంలో నుంచే దేవుని యొక్క శక్తిని రుచి చూచిన దావీదు, దేవుని దగ్గర నుంచి గొప్ప శక్తిని పొందుకున్న దావీదు తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు. అయినప్పటికీ అంత నిరాశ నిస్పృహలో ఎగతాళి చేసేవారు, అసహించుకునేవారు, చంపాలను చూసేవారు, దిగజార్చాలను చూసేవారు, ఎంతమంది ఎంత అల్లరిపాలు చేసినా దావీదు తన క్రమాన్ని మాత్రం మానుకోల. దేవునికి వెన్నెవెంచుకునే విధానం మారుకోల. తన శైలి ఎప్పటికీ మార్చుకోలేదు. తన దగ్గర 1000 మందిని చంపే సైన్యం ఉన్నారు, భవిష్యత్తును చెప్పే సైనికులు ఉన్నారు, కాలాలను గుర్తించే అనేక మంది అంచనా వేసి చెప్పే ఉన్నారు. అయినప్పటికీ ఎవ్వరికి అతను అవకాశం ఇవ్వలేదు. కేవలం నిద్రపోయిన, మేలుకున్న, పనిచేస్తున్నా, ఎక్కడ ఉన్నా సరే తన తండ్రి అయిన దేవుడికి, సృష్టికర్త దేవునికి మాత్రమే వెలుగునిచ్చాడు. ఆయన సన్నిధిలో మాత్రం మొరపెట్టాడు. మరి రాత్రి కాల సమయంలో మనం కూడా కేవలం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, నువ్వు ఎంత సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నా సరే ఈ రాత్రి కాల సమయంలో దేవుని పాదాల చెంతకు రా. మనం ప్రార్థన చేద్దాం. నీవు నేను ప్రార్థన చేద్దాం. నీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను, నీవు కూడా మోకాల నుండి ప్రార్థన చేయి. నీ కన్నిటిని చూస్తున్న దేవుడు, నీ అవమానాన్ని చూస్తున్న దేవుడు, నీ నిందలను చూస్తున్న దేవుడు, నీ భారభరితమైన ఆ జీవితాన్ని చూస్తున్న దేవుడు, ఇంకెంతకాలం ప్రభువా నాకు ఈ బానిస సంఖ్యలు, ఇంకెంతకాలం ప్రభువా నాకు ఈ రోదన, ఈ వేదన, ఈ కన్నీళ్ళు, ఈ అవమానం ఇంకెంతకాలం అని దావీదు కూడా మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు తగిన సమయమందు దావీదుని హెచ్చించిన దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని రాజు చేసి గొప్ప అధిపతిగా నియమించినట్టుగానే నిన్ను కూడా నియమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఒక తెగువ కలిగి, ఒక ధైర్యం కలిగి, ఒక పటుత్వం కలిగి మనం ఉండాలి. దావీదుకున్న తెగువ, దావీదుకున్న ధైర్యం, దావీదులో ఉన్న సహనము, ఓర్పు మనం కూడా కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మనము దేవుని యొక్క కృపకై, ఆయన దీవెనలకై గొప్పగా మనము అందుకుంటాం, వాటిని పొందుకుంటాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయమైనప్పుడు నిజమే దావీదు యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు సుడిగుండాల్లో వెళుతున్నప్పుడు నాయన, అయ్యా దావీదు మహారాజు, అయ్యా ఆయన రాజు కాకముందు ఎన్నో సమస్యలు, తీవ్రమైన వేదనలతో,
అయ్యా నిట్టూర్పుల మధ్య నాయన అవమానాల మధ్య వెళుతున్నప్పుడు నాయన అతను రాసుకున్న ఆ కీర్తనలో నా ప్రభా ఆ ఆవేదన ఆక్రందనన్నింటిని కూడా వెళ్ళబడుతుండగా నా ప్రభా అయ్యా నీవే దిక్కని, నీవే తండ్రివని, నీవే ఆదరించువాడవని నా తండ్రి మొరపెడుతూ ఉండగా నా తండ్రి క్రమబద్ధీకరిస్తూ నా ప్రభా తన జీవితాన్ని ఒక సుఖమయమైన నా తండ్రి ప్రభా సుఖవంతమైన మార్గంలోకి మీరు తీసుకువచ్చి నా ప్రభా ఎవరు ఊహించిన స్థాయిలో ఇశ్రాయేలు జనానికి గొప్ప రాజుగా మీరు నియమించి నా ప్రభా అయ్యా విస్తారమైన సంపదనిచ్చి నా తండ్రి అయ్యా విస్తారమైన ధైర్యమును బలమును నా ప్రభా అందరూ తనకు తలవొగ్గే రీతిగా గొప్ప రాజుగా మీరు అభిషేకించినందుకు మీకు వందనాలు ప్రభా. అదే రీతిగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునేనా మేము కూడా నిరాశ నిస్పృహల్లో ఉంటున్నారో, ఒకవేళ ఎంతమంది నా సహోదరులు ఉంటున్నారు ఈ రాత్రి కాలం ఉన్న ప్రభా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచ నలుమూలన ప్రతి ఒక్కరు కూడా మీరు పేరు పైన జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ఇటువంటి సమస్యలు ఉంటున్నారో వారందరూ కూడా యేసు నామములో ఆ సమస్య నుంచి పూర్తిగా వారు బయటకు వచ్చుదురుగాక. యేసు నామములో వారిని పట్టి పీరుస్తున్న అయ్యా ఆ రోదన ఆ వేదన యేసు నామములో పూర్తిగా కాల్చివేస్తున్న యేసు రక్తంలో తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము 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 కలుగునుగాక. The power of anointing and healing in the name of the Lord Savior Jesus Christ. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనములైనా మీ శక్తి గల యేసు నామములో తండ్రి ఆ సంఖ్యలు తెగిపోనుగాక, ఆ అవమానాలు పూదండగా మారిపోనుగా తండ్రి. దావీదు ఎదుర్కొన్న ఆ అవమానాన్ని ప్రతిగా సింహాసనం మీద మీరు కూర్చోబెట్టిన రీతిగా నా ప్రభా అలాగే తండ్రి ఈ రాత్రి కాల సమయం ఎవరైతే నా తండ్రి నా సహోదరుడు నా ప్రభా తండ్రి ఈ ప్రపంచ నలుమూలలో అయ్యా మీ సేవ పరిచయం చేస్తున్న వారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు నా ప్రభా, ఉద్యోగం చేసేవారు కావచ్చు ప్రభా, ఇంటికాడ కూర్చునే వారు కావచ్చు అయ్యా, స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నపిల్లలు మొదలుకొని ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా పండు ముసలి వరకు ఎవరైతే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు యేసు నామములో సంపూర్ణ విడుదల పొందుకుందరు కాక. తండ్రి కుమార పరిశుద్ధత్వం తండ్రి మీకు కొందరు తండ్రి వారికి సమాధానం పొందుకుందరు కాక, వారు ధైర్యం పొందుకుందరు కాక తండ్రి యేసునామములో వారు అవన్నీ తండ్రి ప్రతి ఒక్క ఇబ్బందులను తొలగిపోయినా వారి సంపూర్ణమైన సమృద్ధికి వచ్చుదురు కాక. యేసునామములో అన్నింటినీ మీరు అనుగ్రహించిన ప్రభా విడుదలనిచ్చినందుకే మీకు వందనంతా చేసుకుంటుంది. అభిషేకించిన ప్రభా వారు కూడా ఉన్నతమైన స్థితిలో స్థాయిలో నిలబెట్టిన ప్రభా ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎక్కడైతే నా ప్రభా తోలాంటి మాట్లాడారో వారి నోటితోనే వారి చేతనే ప్రభా గొప్పగా ఘనకరముగా కీర్తించబడినట్లుగా ఘనపరచబడినట్లుగా నా ప్రభా దావీదును ఆనాడు తండ్రి ఎంతగా పొగిడారో ఆ రీతిగా పొగినట్లుగా సహాయం చేసిన ప్రభా తండ్రి అయ్యా మంచి పేరును మంచి స్థానాన్ని మీరు అనుగ్రహిస్తున్న ప్రభా ఇంకా 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 దినదినాభివృద్ధి చేస్తున్నందుకే మీకు వందనాలు తీసుకున్నాను అయ్యా. అంతకంటే ప్రాముఖ్యంగా నా ప్రభా మీ రాజ్యములు మేమందరూ సమిధలుగా మారడానికి సహాయించింది. ప్రార్థన యోధుల వలె విశ్వాస వీరుల వలె అయ్యా మంచి భక్తి కలిగి నీతి యథార్థత కలిగిన ప్రభా అయ్యా ఏమాత్రం లోపం లేకుండా తండ్రి మీకు నచ్చినట్టుగా అనుకూలంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మాలో ఎటువంటి లోపం లేక అన్నింటినీ సరిచేసిన ప్రభా క్రమబద్ధీకరించి మీరు మాత్రం అరికాలు మొదలుకొని నిలబెత్తి ప్రతి ఒక్కరు మీరు తాకి యేసునామములో ప్రతి ఒక్క సమస్య యేసునామములో తొలగి పోరుగా స్తోత్రం 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 కనికరించి మీరు మాత్రం మహిమ పొందండి. ఇన్ని విషయాలు మాకు తోడుగా ఉండి జవాబును అనుగ్రహించి అన్ని విషయాలు ఆమెను ముద్ర వేసి జరిగించినందుకే మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా రాత్రి కాల సమయంలో నిజమే ఒకసారి ఆలోచించేయండి. దావీదు తన జీవితంలో ఎన్నో సమస్యల సుడిగుండాల్లో వెళ్ళాడు. అలాంటి గమని కూర్చున్నాడా? ఒకసారి ఆలోచించండి. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కదా, మనము అదే పనిగా కీర్తనలు ఎందుకు ఎంచుకున్నాం తెలుసా? ప్రతి కీర్తనలో కూడా ఒక మెసేజ్ ఉంది ప్రేమ, ఒక లైఫ్ స్టోరీ. దావీదు ఒక్కడే కీర్తన రాయలేదు, చాలామంది రాశారు. అయినప్పటికీ కూడా ఎందుకని పదే పదే దావీదు గారి గురించి మనం చెప్పుకున్నామంటే ఎన్నో కొన్ని వందల లక్షల ఆ యొక్క క్వాలిటీస్ ఉన్నాయి దావీదులో. భక్తి జీవితం ఎలా ఉండాలి, ఒక సామాన్య వ్యక్తిగా ఎలా ఉండాలి, ఆధ్యాత్మికవేత్తగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, అసలు దేవుని దగ్గర సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఎలా నడుచుకోవాలి అనే ప్రతి ఒక్క విధి విధానాలు, ఒక ప్రవర్తన, మాట తీరు, భక్తి, నడవడిక అన్నిటినీ కూడా దావీదు దగ్గర నుంచి మనం గొప్పగా నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని రాత్రి కాల సమయంలో మనం గుర్తుపెట్టుకుందాం. తన బాల్య దినములందు చేసిన తప్పులు ఉంటే, అతిక్రమాలు ఉంటే దాంతో క్షమించు ప్రభువా అని వేడుకొని నువ్వు వేడుకుంటున్నావా? నిజమే, నీకు తెలిసో తెలియక నీ బాల్య దినములందు ప్రియమైన సహోదరుడా
ఈ లైవ్ వీక్షిస్తున్న అనేక మంది తర్వాత వీక్షించినా సరే, నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చుని సమయాన్ని వెళ్ళబుచ్చుకోకుండా ఇది శ్రేష్టమైన సమయం నువ్వు నమ్మితే నిజంగా ప్రార్థన చేస్తావు. ఎంతోమంది ఈరోజు ముసలి వాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, లేదా నడువయసు కలిగిన వారు కావచ్చు, మీ బాల్య దినములు ఎందు అంటే బాల్య అంటే ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి 12, అంటే పూర్తిగా మీకు ఊహ తెలిసి ఈ ప్రపంచంలో మీకు ప్రతిదీ తెలుసు అనేంత స్థాయికి వచ్చేంతవరకు మీరు బాల్య దినములు ఉన్నట్టే. సో ఆ బాల్య దినముల యందు నీవు ఎన్ని తప్పులు చేశావో, ఎన్ని అతిక్రమాలు చేశావో, ఎన్ని పాపాలు చేసావో నీకు మాత్రమే తెలుసు. నీవు రహస్యంగా ఏమేమి చేసావు, ఏమేమి మాట్లాడావు, ఎలాంటి పనులు చేసావు, నీకు తెలిసి చేసావా తెలియకుండా చేసావా అనేది పూర్తిగా మీకే తెలుసు. కాబట్టి దావీదు ఒప్పుకున్నాడు, అయ్యా నా బాల్య దినములందు నా అతిక్రమాలను క్షమించు ప్రభువా, నేను భయంకరమైన తప్పులు చేసి ఉంటే తెలుసో తెలియకో నన్ను క్షమించు, నన్ను కాపాడు, నా అతిక్రమను కొట్టివేయ ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. మరి మనం కూడా మొరపెట్టాలి. నీ యొక్క పనితనం ఏమిటి, నీ యొక్క ఉద్దేశం ఏమిటి? నువ్వు బాగుపడాలన్నా, నీ యొక్క స్థితి మారాలన్నా, నీ గతి మారాలన్నా, నీ యొక్క విశ్వాస జీవితం గొప్పగా అభివృద్ధి చెందాలన్నా దేవుని సన్నిధిలో వినయపూర్వకంగా ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో యథార్థత కలిగి నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలోనే నీకు సమస్తము దొరుకుతుందని లభించి ఆశించి నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా ఇంతవరకు నా లైఫ్లో ఏమి జరిగిందో నీకు అన్ని సమస్తము తెలుసు, అయినప్పటికీ ఏమైనా నీకు వ్యతిరేకంగా ఉంటే, నీకు ఆయాసకరంగా ఉంటే ప్రతి తప్పుని, ప్రతి పాపమును తొలగించి వేసి రక్తంలో కడిగి వేసి నన్ను శుద్ధీకరించి నా ప్రభు నీకు ప్రియమైన బిడ్డగా, అయ్యా నీకు ఇష్టమైన కుమారుడిగా, నీకు ఇష్టమైన కుమార్తెగా, విశ్వాసిగా, నీ శిష్యుడిగా నన్ను మరల్చుకొని నా ప్రభు నన్ను అభిషేకించి మీ సేవ కొరకై, అయ్యా మీ రాజ్య స్థాపన కొరకు నన్ను వాడుకోండి ప్రభు అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేద్దాం. వేడుకున్నాం దేవుని. ఆ దేవదేవుని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు అన్నిటినీ సమకూరుస్తాడు. ప్రియమైన దేవుడు, ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవుని మీకు వందనాలు. ఈ రాత్రి కాల్సిన అయ్యా అనేక మందిని జ్ఞాపకం చేసుకో తండ్రి, కుమార పరిశుద్ధం మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. యేసు రక్తమే జయము 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 కాలువునుగాక. ద పవర్ ఆఫ్ అనాయింటింగ్, యేసు రక్తం జయం. అయ్యా నా బాల్య దినమునందు నా ప్రభా నేను మాత్రమే కాదు, అనేక మంది వారి వారి జీవితాల్లో ఈ ప్రపంచ నలుమూలలో ఎంతమందితో ఉన్నారో నా ప్రభా తండ్రి, అయ్యా వారి బాల్య దినమునందు చేసిన ప్రతి అతిక్రమాలను దయతో క్షమించి వేసి నా ప్రభా, అయ్యా వాటిని తొలగించి వేసి నా ప్రభా తండ్రి, అయ్యా ప్రతి తప్పును మీరు తుడిచిపెట్టి వేసి నా ప్రభా, అయ్యా ఆ నీలాపనిందలను తొలగించి వేసి నా ప్రభా సంరక్షించమని, పోషించమని నా ప్రభా, అనుగ్రహించమని నా తండ్రి స్తోత్రం. మీ ఆత్మతో అభిషేకించి నా ప్రభా ఇక ఎప్పుడు అటువంటి తప్పులు జరగకుండా, అతను ఎప్పుడు చేయకుండా, ఇక అయ్యా ఒకవేళ ఇదిగో ఈ ప్రాణం పోవలసి వస్తే నీతిమంతులుగా, యథార్థవంతులుగా, బలానమ్మకమైన దాసురాల అనే స్థాయికి అనిపించుకునే స్థితిలో మేము చనిపోలే. కానీ వీడు దోషి, వీడు పాపాత్ముడు, వీడు చెడిపోయిన వాడని ప్రభా ఏమాత్రం చెడ్డ పేరు లేకోకుండా నాకు సహాయం చేయండి. నా తండ్రి గొప్ప దేవుడు, గణ దేవుడు మీకు వందనాలు తండ్రి. అయ్యా దావీదు అలాగే కోరుకున్నాడు ప్రభా, అయ్యా నేను చెడ్డవాడిగా ఉండకూడదు, పాపాత్ముడిగా ఉండకూడదు, పనికి మాలినవాడిగా ఉండకూడదు, ఇదిగో దుర్మార్గుడిగా ఉండకూడదు నా ప్రభా, శాపగ్రస్తుడిగా ఉండకూడదు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నీ బిడ్డగా నేను ఉండాలి. అయ్యా నీ రాజ్యంలో నేను ఒక నమ్మకస్తుడిగా, ఒక గొప్ప యుద్ధ వీరుడుగా, విశ్వాస వీరుడుగా, సైనికుడిగా, మీరు నిలబెట్టిన ఒక గొప్ప దీపం వెలుగుతున్న జ్యోతి వల్ల నేను ఉండాలని కోరుకున్నాను ప్రభా అని దావీదు కోరుకున్నట్టు మేము కూడా కోరుకుంటున్నాగా మాకు సహాయం చేసి మీరే మహిమ పొంది ఆ రీతిగా మరలచ్చమని నా ప్రభా క్రమబద్ధీకరిని స్థిరీకరించి మీరు మాత్రం మహిమ పొంది యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉంది మన యొక్క జీవితం? ఈ రాత్రి కాల సమయంలో ఎన్నో సమస్యల సులుగుండాలో వెళుతున్నాం, ఎన్నో కష్టాల ద్వారా మనం వెళుతున్నాం, అయినప్పటికీ నెమ్మది లేదు, శాంతి లేదు. ఎందుకు? దావీదు జీవితంలో ఇది చూడండి ఒకసారి, మనం ఒకసారి ఈ యొక్క 25వ కీర్తనలో ఒకసారి మనం చూస్తే, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము,
నీ త్రోవలను నాకు తేటపరచము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. ఎందుకు కావాలి ఈ ఉపదేశములు అని అంటే, అయ్యా ఇంతకాలం నాకు మార్గం తెలియట్లేదు, సరైన మార్గం నేను నడవలేకపోయాను, నాకు ఏది పాపపు మార్గమో ఏది సత్య మార్గమో నాకు తెలియదు ప్రభువా, ఇంతవరకు నేను ఎటువంటి మార్గం నడిచానో అది పనికి మాలిదా పనికొచ్చేదా నాకు తెలియదయ్యా. కాబట్టి ఇంతకాలం నా వ్యర్థమైన జీవితాన్ని ఇదిగో నన్ను కడిగి శుద్ధీకరించి నీ మార్గము, నీ సత్య మార్గములో నాకు చూపించి ఆ మార్గములోనే నడవడానికి, ఆ మార్గమునే అనుసరించడానికి, ఆ మార్గములోనే ముందు కొనసాగడానికి నాకు సహాయం చేయి. మొదటగా నీ మార్గము నేను తెలుసుకోవాలి, ఆ మార్గంలోకి నేను రావాలి, ఆ మార్గాన్ని నేను అనుసరించాలి. అయ్యా నా జీవిత గమనాన్ని నేను మార్చుకోవాలి ప్రభువా, గమ్యాన్ని నేను మార్చుకోవాలి, నీ సత్య మార్గము పరిశుద్ధమైన మార్గములో నేను నడవాలి ప్రభువా అని దావీదు కోరుకున్నాడు. మరి మనం కూడా కోరుకోవాలి కదా, అవునా కదా? ఇంతకాలం నువ్వు ఎటువంటి మార్గంలో ఉన్నావో నాకు తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలాంటి మార్గంలో నువ్వు జీవించావో, ఎలాంటి మార్గంలో నువ్వు పయనించావో, ఎలాంటి మార్గాలలో నిన్ను ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదు. అది చెడ్డ మార్గము, అది పాప మార్గము, అది భ్రష్టు పట్టించే మార్గము, అది భ్రమపరిచే మార్గమైనదని నీకు ఇప్పటికి తెలిస్తే, ఒకవేళ ఆ మార్గం నుంచి నువ్వు బయటపడడానికి ఇంకొక మార్గం ఉంది, ఇంకొక అవకాశం నీకుంది. అదేంటంటే సర్వశక్తిమంతుని సృష్టికర్త అయిన దేవుని యొక్క మార్గమైనది. దావీదు మనకు చూపించిన ఆ మార్గం, దావీదు కనుగొన్నాడు, అయ్యా నీ మార్గం ఒకటి ఉంది, ఆ మార్గములో నా తండ్రి ఎన్నో సవాళ్ళు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి, వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ ఆ గమ్యస్థానానికి చేరినప్పుడు అక్కడ నిత్య విశ్రాంతి ఉంటుందని, అయ్యా నిత్య సంతోషం ఉంటుందని, నిత్యమైన నా ప్రభు ఆనందం ఉంటుందని, నా ప్రభు మీ సన్నిధిలో సంతోషంగా జీవించినట్లుగా గొప్ప ఆనంద సంతోషంతో చెప్పనాసక్యము కానీ గొప్ప ఉల్లాసంతో కూడిన ఆ ఆనందం ఉంటుందని నేను తెలుసుకున్నట్లుగా నాకు సహాయం చేయండి. దావీదు వేడుకుంటున్నాడు, ఆ మార్గం నాకు కావాలి. మరి నీకు కావాలా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఆ దేవుని యొక్క మార్గంలోకి రావాలా? యేసు మార్గంలోకి వస్తావా? ఆ మార్గంలో జీవించడానికి ఆశపడుతున్నావా? ఒకవేళ కొత్త వాళ్ళైతే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. లేదంటే నూతనంగా ఒకవేళ వింటూ ఉంటే ప్రియమైన దేవుడు, యేసు యొక్క మార్గం ఏమిటి? రక్షణ. యేసు యొక్క మార్గంలో ఏముంది? విడుదల. యేసు యొక్క మార్గంలో, దేవుని యొక్క మార్గంలో ఏముంది? శాంతి, సమాధానం, సంతోషము, ఆరోగ్యము, క్షేమము, అభివృద్ధి, ఆత్మీయత. ఇవన్నీ యేసు క్రీస్తు యొక్క మార్గములో ఉన్నాయి. అది ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు ప్రియమైన దేవుడు. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే నువ్వు విశాలమైన పరలోకానికి చేరుకుంటావు, లేదనంటే చేరుకోలేవు. కాబట్టి నీ స్థితి, నీ గతి మారాలంటే ఇప్పటికే నీకు గొప్ప అద్భుతమైన ఆ గోల్డెన్ ఆపర్చునిటీ నీ దగ్గర ఉంది. అదేంటంటే ఇదే, ప్రార్థనలోనూ గడపటం, దేవునికి సమయాన్ని ఇవ్వడం. 24 గంటలు ఉన్నాయి నీకు. ఎంతసేపు నువ్వు దేవునికి సమయం ఇవ్వకూడదో గంట సేపు అలా చెబుతాను. ప్రతిసారి ఈ మాట మీకు చెబుతూనే ఉన్నాను ప్రియమైన వాళ్ళు. అనేక మంది వింటున్నారు, చూస్తున్నారు. మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఒకవేళ నువ్వు ఉద్యోగంకి వెళ్ళావా, అక్కడ కూడా ఏం పర్లేదు, నువ్వు దేవుని నామమును స్మరించు, నీ పని చేసుకో. నువ్వు కంప్యూటర్ మీద కూర్చుంటావా, లేదా సిమెంట్ కలిపి బొచ్చలు తింటున్నావా, అప్పుడైనా సరే నీ చేతులు, నీ కాళ్ళు పని చేస్తున్నాయి, కానీ నీ మైండ్, నీ మనసు ఖాళీగా ఉంది. అక్కడ స్టార్ట్ చేయి దేవుని స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించు నీ మనసు లోతుల నుంచి. అందుకే దేవుడు అన్నాడు కదా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. కానీ నోటితో ఆరాధించు అన్నాడా? లేదు. కాబట్టి నోటితో ఎప్పుడు ఆరాధిస్తాం? ఒక సంఘంలోకి వచ్చినప్పుడు, ఒక మందిరంకి వచ్చినప్పుడు, అందరూ చూస్తుండగా, అందరూ గట్టిగా పాడుతూ మనం కూడా పాడాలి అనే ఉద్దేశంతో మనం చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఆయన ఆత్మను కనుక నీవు ఆత్మతోనే ఆరాధించు, సత్యముతోనే ఆరాధించు. దేవుడు అదే ఇప్పుడు ఇక్కడ అదే వాక్యంలో క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ నీతోనే నాతోనే మాట్లాడుతున్న ప్రియమైన దేవుడు. ఇది నమ్ము, విశ్వసించు, పొందుకో యేసునామములో ఆత్మతో. అందుకే నువ్వు ఏ పని చేసినా, ఎక్కడన్నా, ఏ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే,
నువ్వు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నా, నువ్వు బేకరీలో వర్క్ చేస్తున్నా, నువ్వు ఐఐటి ఆఫీసులో లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నువ్వు టీచర్ అయినా, పోలీస్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎక్కడైనా సరే నీ పని చేస్తున్నావు. అయితే నీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించు. నీ ఆత్మకు పట్టిన ఆ మలినాన్ని శుద్ధీకరించు ఫస్ట్. ఆ తర్వాత భౌతిక శరీరానికి పట్టిన మలినాన్ని మనం ఆటోమేటిక్గా వదిలించుకోవచ్చు ప్రేమైన. సో ఆత్మ శుద్ధీకరణ ఉందా లేదా? దావీదు అదే కోరుకున్నాడు. నీ మార్గములో ఆత్మ శుద్ధీకరణ ఉంది నాయన. నీ మార్గములో ఆత్మకు పట్టిన ఆ భ్రష్టత్వాన్ని తొలగించుకునే మార్గం ఉంది. ఆ మార్గంలో ప్రయాణించినప్పుడే, ఆ మార్గంలో నేను గమ్యానికి చేరుకున్నప్పుడే నా ఆత్మ పూర్తిగా శుద్ధీకరించబడి, ప్రక్షాళన చేయబడి, కడగబడి, ముత్యం వలె శుద్ధముగా మార్చబడుతుంది ఆయన. అప్పుడు ఆ మనసు నీదే తండ్రి, ఈ ఆత్మ నీదే ప్రభువా అని మనము ఆయనకు మనసారా మన ఆత్మను అందించవచ్చు. దావీదు తన జీవితంలో అదే అందిస్తున్నాడు దేవునికి. అందుకే దేవుడు కూడా దావీదు నా హృదయానుసారుడు, నా నమ్మకస్తుడు. చూసారా, దావీదు తన యొక్క మనసును దేవుడికి అప్పగించాడు. ఎలా అప్పగించాడంటే ఆత్మ శుద్ధీకరణ. ప్రేమైందో ఈ రాత్రి కాల సమయంలో మనము మన యొక్క ఆత్మను శుద్ధీకరణ చేసుకొని ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీవు చూసే ఆ మహిమను ఎవ్వరు చూడలేరు. నీకు కలుగుతున్న ఆ ప్రత్యక్షత, నువ్వు పొందుకున్న ఆ ధన్యత, నువ్వు పొందుకున్న ఆ దర్శనములు, ఆ కృపావరములు ఎవరు పొందుకోలేరు ఈ లోకంలో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి వారే ప్రత్యేకముగా సపరేట్గా వారి యొక్క ఆలోచన ద్వారా లేదా వారి క్రియల ద్వారా వారి క్రమం చొప్పున వారికి అందరికీ ప్రత్యేకంగా గిఫ్ట్ చేసి పెట్టారంట. గిఫ్ట్ ప్యాకింగ్ ఆల్రెడీ. ద స్పిరిచువల్ గిఫ్ట్స్ 9 గిఫ్ట్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కరికి ఒక రకమైన గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఎవరైనా సిద్ధంగా ఉన్నాడు. కొంతమందికి 9, కొంతమందికి 8, 7, 2, 1 ఏదైనా ఆయన ఇష్టం. ఈరోజు నీకు మంచి బహుమతి రావాలంటే, స్పిరిచువల్ గిఫ్ట్ నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చు. నీ ఆత్మలో దైవం యొక్క స్మరణ చేస్తూనే ఉండు. ఏ పనైనా చేయి, దైవ స్మరణ చేయి. నువ్వు నిద్రపోయినా సరే, నేను అదే అన్నాను, నువ్వు నిద్రపోతున్నా సరే నీ ఆత్మ ఆయన్ను ఆరాధించాలి. దావీదు తన జీవితంలో అదే చేశాడు. నిజంగా అతను నిద్రపోయినా సరే తన ఆత్మ దేవుల్లో ములుగుతూ ఉన్నదట. కాబట్టి నువ్వు నిద్రపోయినా, పనిచేస్తున్నా, మేలుకొనున్నా నీ ఆత్మ ఎవ్వరికి నువ్వు చూపించుకోవాల్సిన అవసరం లేదు ప్రేమైన దేవుని బిడ్డ. నీ ప్రార్థన, నీ భక్తిని ఎవ్వరు 10 మంది చూడాల్సిన అవసరం లేదు. వారు నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. శబాష్ నువ్వు బలి చేస్తానని నీకు అవార్డు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే నీ ప్రార్థన అది నీ వ్యక్తిగతం, నీ దేవునికి నీకు సంబంధించింది. ఒకవేళ బహిరంగంగా చేద్దాం అనుకుంటున్నావా, పర్లేదు, అందరినీ పిలుచుకొని చెయ్యి సంతోషంగా. కానీ ముఖ్యంగా నీ ఆత్మ శుద్ధీకరించబడాలంటే మాత్రము ప్రేమైన దేవుని బిడ్డ నిజముగా దేవుని యొక్క నిజమైన వారసుడిగా నువ్వు మారాలంటే మాత్రం ఎలా ఉండాలి తెలుసా? చాలా చక్కగా ఉండాలి. గుర్తుపెట్టుకొని ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఉన్నతమైన శిఖర స్థాయికి నువ్వు చేరాలనంటే మాత్రం నిజంగా క్రమమైన భక్తి నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసయుతమైన భక్తి సంతుష్టికరమైన భక్తిగా ఉంటుంది. నీ గమ్యాన్ని మార్చే భక్తి నువ్వు కలిగి ఉండాలి. దేవుని యొక్క నిర్దేశితకరమైన మార్గంలో నడవాలనంటే, నీకు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలి. నీ ప్రార్థన చాలా ఎవరికి అవసరం? నీకు అవసరం, తర్వాత నీ కుటుంబానికి అవసరం, ఆ తర్వాత నువ్వు ఎవరికి అవసరం మీద ప్రార్థన చేస్తున్నావో వారికి అవసరం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము ఈ రాత్రి కాల సమయంలో ఏ రీతిగా ఉన్నామనేది ఒకసారి ఆలోచన చేద్దాం.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రారంభించేద్దాం ఒకసారి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రమైన ఈ రాత్రి కాల సమయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా మీకు వందనాలు తండ్రి. నా ప్రభా, ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటున్నారో, ఎవరైతే ఇంకా సరైన నిర్ణయం తీసుకోకుండా నా ప్రభా నా ప్రభా ఇబ్బందుల్లో ఉంటున్నారో నా ప్రభా తండ్రి, ఎవరైతే నా ప్రభా ఇంకా సతమతమైపోతున్నారో అయ్యా వారి యొక్క అవకతవకలు తొలగించేయండి, వారి సంస్థమతాన్ని తొలగించి వేసిన ప్రభా, వారి యొక్క కన్ఫ్యూజన్ తొలగించేసిన ప్రభా, పరిపూర్ణంగా అతన్ని వారిని మార్చివేసి సన్మార్గములో సత్య మార్గములో అయా జీవ మార్గములో నడవడానికే ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి పురుకొల్పి నా ప్రభా అభివృద్ధి పదవులు నడిపించమని నా ప్రభా అనేక మంది మీరు లేవనెత్తి ఆకర్షించి నా ప్రభా స్తోత్రం. మీ రాజశివార్తలో పాలభాగస్తులు అనేక మందిని మరల్చమని నా ప్రభా శక్తివంతమైన ధైర్యవంతమైన తెగువ కలిగిన అనేక విశ్వాస వీరులు ప్రార్థనలు లేవడాలని నా ప్రభా స్టెఫను వలె పౌలు వలె గొప్ప యోధులు నా ప్రభా గొప్ప దైవ సేవకులు నా తండ్రి ఈ ప్రపంచంలో మరి విరోచితంగా పోరాడడానికైనా ప్రభా లేవనెత్తమని నా తండ్రి దానియేలు వలె ధైర్యం కలిగిన వారుగా అతన్ని సహాయించండి. స్తోత్రం. రోషం కలిగిన ప్రవక్తల వలె అనేక మంది మీరు లేవనెత్తి నా ప్రభా తండ్రి మీ సేవా పరిచయను ముందు కొనసాగించడానికి నా ప్రభా సహాయించండి. ఇంకా ఎవరైతే నా తండ్రి ఇటువంటి నిరాశ నిస్పృహలో ఉంటున్నారో, పిరికి వారిగా ఉంటున్నారో వాళ్ళందరినీ మీరు ధైర్యపరచడంలో ప్రతి ఒక్కరు ధైర్యం పొందుకుందరుగా స్తోత్రం. కనికరించండి. ఈ ప్రపంచంలో ఎవరైతే ఎంతమంది అయితే నా ప్రభా ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారో నా ప్రభా దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారో వారందరినీ మీరు బలపరచండి అన్న వారికి దిక్కుగా మీరు ఉండండి నా ప్రభుత్వం సహాయించండి. వారికి ఉన్నది అయోమయాన్ని తొలగించి వేసినప్పుడు, వారి మూర్ఖతను తొలగించి వేసినప్పుడు పరిపూర్ణ వారిని మార్చివేసి మీరు మాత్రం మహింపండి, కృపలో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకునే రీతిగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లేదనంటే మనం ఏమి కూడా ఎంత ప్రార్థన చేస్తున్నా అది వ్యర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉంది? దావీదు క్లియర్గా చెప్పుకున్నాడు తన పరిస్థితి. అయ్యా నా పరిస్థితి ఇది ఇలా ఉంది. కాబట్టి యెహోవా నీ దిక్కునకు ఏం చెబుతున్నాడు? నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడునూ సిగ్గునందరు. నిజమే అయ్యా, నా శత్రువులు నన్ను చూసి అపహాస్యం చేస్తున్నారు, వారు నన్ను చూసి అవహేళన చేస్తున్నారు. వారు నా మీద గెలవకోకుండా, నన్ను నింద వేయకోకుండా, లేదా నన్ను అపహాస్యం చేయకుండా ఉండాలంటే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా ఆత్మను నీ వైపు ఎత్తి చూపిస్తున్నాను. నీ దిక్కున వైపే, నువ్వు ఏ దిక్కున ఉన్నావో ఆ దిక్కు వైపే నేను నీకు వెళ్ళి చూస్తున్నాను ప్రభు. నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. అయ్యా నా మీద జ్ఞాపకం చేసుకో. నీ యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి నన్ను సిగ్గుపడినవు ప్రభు. ఎందుకంటే నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపడనీయవు. జ్ఞాపకం చేసుకో ప్రభు అని దావీదు మొరపెడుతున్నాడు. ప్రేమైన మరి మన యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. మనం కూడా చేయాలి కదా ఆ రీతిమైన ప్రార్థన. ప్రభువా నేను నీ వైపే చూస్తున్నాను, నీ దిక్కు వైపే చూస్తున్నారు. నా ఆత్మని ఎత్తుకొనొచ్చు నీ సన్నిధికి నీకు అప్పగిస్తున్నానయ్యా. నాలో లోపాలంటే సరిచేయండి, నా ఆత్మను శుద్ధీకరించండి. నా శత్రువు నా మీద మూకమ్మడిగా దాడి చేస్తుండగా నన్ను అవమానాల పాలు చేయాలి.
అసహ్యంగా నన్ను అపహాస్యం చేయాలని ఎన్నో కుట్రలు పండుతుండగా వారన్నిటినీ తిప్పివి కొట్టి నన్ను అజేయంగా నిలబెట్టమని, నన్ను నా ప్రభుత్వాన్ని సిగ్గు పడినివ్వక, ఎటువంటి ఇబ్బందులు పాలవ్వక నమ్మకంగా ఉండడానికి, స్థిరముగా బలముగా నిలబడడానికే వారికి సమాధానం చెప్పున్నట్టుగా నన్ను నిలబెట్టమని మానుకున్నానని దావీదు వేడుకున్నట్టుగా మనం కూడా వేడుకోవాలి. ఈ రాత్రి కాలశంలో అనేక మంది ప్రార్థన చేయటం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రార్థన చేయటం కూడా వాళ్ళకి చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు అర్థం కావట్లేదు. సమయం లేదనో, సమయం కుదరట్లేదనో ఏవో కారణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజమే, రకరకాల సమస్యలు. అయితే నిన్ను ఏ సమస్య అయితే వెంటాడుతూ ఉందో, నిన్ను ఏ ఇబ్బంది అయితే వెంటాడుతూ నిన్ను సరిగ్గా ప్రార్థనలో కూర్చొనివ్వకుండా నీ ఆధ్యాత్మిక మార్గానికి అడ్డుగా వస్తున్న ప్రతి దానిని, ఆ సమస్యలను, ఆ అడ్డంకులను పూర్తిగా బంధించి నీకు దగ్గరగా లేకుండా దూరపరచమని మొదటిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అందుకే దావీదు, అయ్యా నీ వైపు చూసి నా ఆత్మను ఎత్తుకొని వచ్చి నాకు సహాయం చేయి, నన్ను సిగ్గుపడినివద్దు ప్రభా, శత్రువు నా మీద ఎప్పటికీ గెలవకూడదు అని కోరుకున్నాడు. మనం కూడా కోరుకున్నాం. ప్రభా నిజమే, అనేక మంది శత్రువులను వెంటాడుతున్నారయ్యా, అనేక మంది శత్రువులను అపహాస్యము చేయాలని, నిందించాలని, ఇబ్బంది పెట్టాలని, అవమానాలు పాలు చేయాలని వారు ఆశపడుతుండగా వారి ఆశ యేసునామములో నిర్వీర్యమైపోనుగాక. నా తండ్రి, వారు పన్నుతున్న ప్రతి కుట్ర కూడా యేసునామములో అది నా ప్రభ ఆగిపోనుగాక. స్తోత్రం తండ్రి, కనికరించండి. విజయోత్సాహంతో నన్ను నింపి నా ప్రభ, అయ్యా అయ్యా అన్ని విధాలుగా నాకు సహాయం చేసి నా ప్రభ, గొప్ప దేవుడా, గణదేవుడా మీకు వందనాలు తండ్రి. దావీదు కలిగిన తగ్గింపుతనాన్ని నేను కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. అన్ని విధాలుగా నాకు సహాయం చేసిన ప్రభు, నీ వైపు చూస్తుండగా నన్ను సిగ్గుపడనివ్వమని నేను ధైర్యంగా తల ఎత్తుకున్న ప్రభు, ఈ సమాజంలో సంఘంలో తిరగడానికే నాకు గొప్పగా సహాయం చేస్తున్నామని నమ్ముతూ విశ్వసిస్తున్నా ప్రభు. ఇంకా ఎవరైతే ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు కూడా నా పడుతుంది శోధనలో వేదన నుంచి బయటికి రప్పించేసిన ప్రభు, వారిని కూడా కాచి కాపాడమని, ప్రతి సమస్య నుంచి విడిపించమని, గాయపడిన ప్రతి హృదయాన్ని మీరు తాకి వాటిని ఆ గాయం మాన్పివేసిన ప్రభు తండ్రి, సమృద్ధిలోకి నడిపించమని, గొప్పగా కనికరించి ఆదరించి సహాయం వచ్చామని మీరు మాత్రమే నా తండ్రి. స్థిరమైన బలమైన గొప్ప సేవా పరిచయ చేయడానికి నా ప్రభు మనం అనుగ్రహించి దీవించే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది అన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి కాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉంది? నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఇది మనకు కావాలి. నువ్వు అడగాలి దేవుణ్ణి, ప్రభువా నీ మార్గాన్ని నాకు నేర్పించాయా, నేను దీనుడుగా ఉన్నాను, దరిద్రుడిగా ఉన్నాను, వెలివేయబడిన వాడిగా ఉన్నానేమో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను అటువంటి పరిస్థితిలో ఉంటే నీ మార్గము నాకు బోధించు, నన్ను శుద్ధీకరించు ప్రభు. ఆ దీనత్వంలోంచి, దరిద్రతలోంచి, ఆ భయంకరమైన వేదనలో నుంచి నన్ను విడిపించి బయటికి రప్పించు ప్రభు. నీ సరళమైన మంచి మార్గములో నేను నడవడానికి, నిలబడి ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అని మనము ప్రార్థించేద్దాం. న్యాయ విధులను బట్టి
దీనులను నడిపించును. ఆ మార్గము దీనులకు ఆయన నేర్పిస్తాడు. నేర్చుకుందాం మనం కూడా. ఆ మార్గం ఎంత సరళమైనదో, ఆ మార్గం ఎంత నీతియుక్తమైనదో, ఆ మార్గంలో ఎంత దీవెనలు ఉన్నాయో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ మార్గం గుండా ప్రయాణం చేయగలగాలి. మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అనేక అవరోధాలు ఎదురొస్తాయి. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం నీకు నాకు కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ప్రార్థన శక్తిని పొందుకోవాలంటే ప్రార్థనలు ఏకీభవించాలి, ప్రార్థించాలి. దేవునికి ఇచ్చిన సమయంలో అనేక మార్లు ప్రార్థించి 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 ఒక గొప్ప శక్తివంతమైన ప్రార్థన యోధుడి వల్ల నువ్వు మారాలి. అదే దేవుడు మన రాత్రి కాల సమయంలో మారదామా? ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయం నీ న్యాయ విధులను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకునే ప్రభావ అనేక మంది నా సహోదరులు సహోదరులు నా ప్రభావ అనేక మంది ఎంతమందితో ఉన్నారో అయ్యా, ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో ప్రతి స్టేట్లో నా ప్రభావ అయ్యా, ప్రతి దేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ నీ న్యాయ విధులను బట్టి ప్రతి ఒక్కరిని కూడా సన్మార్గం నడిపించబడిన తండ్రి. వారికి వివేకమును జ్ఞానమును ప్రసాదించిన ప్రభావ తండ్రి. అయ్యా, నీతియుక్తంగా బతకడానికి నా ప్రభావ గొప్ప యోధుల వలె ప్రార్థన యోధుల వలె తయారు చేయడానికి సహాయం చేసిన ప్రభావ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించిన ప్రభావ దీనులుగా నడిపిస్తానన్న ప్రభావ నేర్పుతానని చెలవిచ్చిందేవా. మీ మార్గములో దీనులమైన మమ్మలను నడిపించమని, ఆ మార్గంలో ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా గమ్యాన్ని చేరుకోవాలో నేర్పించిన ప్రభావ బహుగా మమ్మల్ని దీవించమని కనికరించమని నా ప్రభావ స్తోత్రం. ప్రతి ప్రయాస వ్యర్థము కాదని మీ వాక్యంలో చెప్పినట్టుగా నా ప్రభుత్వని ఎటువంటి ఏ ప్రయాస కూడా వ్యర్థం కాకుండా, ఏ కష్టం కూడా వ్యర్థం కాకుండా నా ప్రభుత్వని అన్నింటినీ సఫలపరిచి బలపరిచి స్థిరపరిచినప్పుడు మీరే మహిమ పొందమని శక్తిని బలమును బుద్ధిని జ్ఞానమును ఆరోగ్యం ప్రసాదించిన ప్రభావ అనేక నా ప్రభుత్వాన్ని విషయాలు నా తండ్రి ప్రతి తొందరతను తొలగించి వేసిన ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప ధర గణదేవుని మీకు వందనాలు తండ్రి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రతి ఒక్క సమస్య తొలగిపోవడానికి సహాయం చేసి మీరే మహిమ దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత థ్యాంక్ యూ జీసస్. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. ఆమేన్ హల్లెలూయా. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క సంతానము భూమిని ఏం చేసుకుంటుంది? ఆక్యుపై చేసుకుంటారట, స్వతంత్రించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఆ యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలుస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క మర్మాలు ప్రతి ఒక్కరికి తెలియపరచబడతాయి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు ఆసక్తిని కలిగి ఉంటారో, ఎవరైతే దావీదు వలె నమ్మకత్వం కలిగి యథార్థత కలిగి మంచిగా భక్తిని ఆచరిస్తూ పాటిస్తూ అనేక మందికి తెలియజేస్తారో అటువంటి వారికి దేవుని యొక్క మర్మాలు తెలియపరచబడతాయి. ఖచ్చితంగా తెలియపరచబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలు. కాబట్టి అతని సంతానమైన నీవు నేను ఈరోజు భూమిని స్వతంత్రించుకున్నాము. ఈరోజు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల మొదలుకొని పండు ముసలి వరకు వారి వారి పేరు మీద స్థలం ఉంటుంది. ఇక చనిపోయిన వారి పరిస్థితి అయితే చనిపోయినప్పటికి కూడా వాళ్ళ పేరు మీద స్థలాలు ఉంటాయి. ఇక చనిపోయిన తర్వాత వాళ్ళకంటూ స్థలం ఏదైనా ఉందంటే అది 6 అడుగుల గుంత మాత్రమే, 6 అడుగుల సమాధి మాత్రమే. అయితే ఈ భూమిని స్వతంత్రించుకో అని చెప్పింది ఎవరు? దేవుడే. ఈ భూమంతా అనేదే, ఈ భూగోళం అంతా అనేదే. అభివృద్ధి చెందు పూర్తిగా ఆక్యుపై చేసుకో అని దేవుడే స్వయంగా సెలవిచ్చిన మాట. కాబట్టి అతని సంతానమైన మనము, అంటే దేవుని యొక్క సంతానమైన మనము భూమిని దేనితో స్వతంత్రించుకోవాలి? వాగ్దాన దేశమైనది ఈ దేశాన్ని నీవు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై
దేవుని యొక్క వాక్యాన్ని చాటు చెప్పుటకై నీకెక్కడికి వెళ్ళాలన్న భయము ఉండకూడదు. ఈ భూమి అంతా నీదే, ఈ ప్రపంచమంతా నీదే. దీనిని స్వాధీనపరచుకోవడానికి, క్రీస్తుకి స్వాధీనపరచడానికి, దేవునికి స్వాధీనం చేయడానికి, ఆయన నీ ద్వారా అందరినీ కూడా విముక్తులుగా చేయడానికి, స్వతంత్రులుగా చేయడానికి దేవుడు మనసార హృదయమార వేచి చూస్తున్నాడు. ఈరోజు అతని సంతానమైన నీవు నేను ఎంతమంది ప్రపంచంలో బంధకాలలో బంధించబడుతూ స్వతంత్రులుగా లేకోకుండా బంధించబడిన వారిగా అనేక కట్టుబాట్ల ద్వారా లేదంటే సమస్యల సుడిగుండాలు చిక్కుకుపోయి భయంకరమైన సోదరులో ఉంటున్నవారు వాళ్ళందరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వతంత్రులుగా ఫ్రీడమ్ పర్సన్గా ఎవరైతే లేకుండా ఉన్నారో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. భూమిని ఇంకా స్వతంత్రించుకోకుండా ఆక్యుపై చేసుకోలేని వారు ఎంతమందితో ఉంటున్నారో వారి పక్షాన్ని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడే మనకు స్వయంగా ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ఇది, గొప్ప హక్కు ఇది. మరి అటువంటిది ఆయన కుమారులుగా కుమార్తె మనం ఏం చేయాలంటే ఈ భూమిని స్వతంత్రించుకోవాలి. అంటే ఈ భూమిలో ఉన్న ప్రతి వస్తువు నీదే. ఇక్కడ దొరుకుతున్న ప్రతి ఖనిజము, లవణాలు, ప్రతి అన్నిటినీ, ప్రకృతి సంబంధం ప్రతిదీ నీదే. తిండి, ప్రతి వస్తువు నీదే. అయితే అన్నీ నీవే కదా అని మితిమీరి చేయడం కూడా తప్పే. కాబట్టి నీకు ఇచ్చిన దానిలో, నీకు కలిగిన దానిలో సమృద్ధిగా సంతోషంగా జీవిస్తూ దేవుణ్ణి మహింపరచాలి. ఇదే దేవుణ్ణి పిలుస్తున్న గొప్ప మాట. కాబట్టి రాత్రి కాలశంలో మొదటిగా నీ ప్రయారిటీ దేవునికి ఇవ్వు. సృష్టికర్త దేవుడు నీకు ఇంత చేస్తున్న దేవునికి మొదటిగా నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా నువ్వు ఉండాలి. వినయపూర్వకంగా భయభక్తులు కలిగి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని చాటి చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి. ప్రారంభం చేద్దాం. పరిశుద్ధమైన దేవ మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాలశం ఉన్నప్పుడు అయ్యా పరిశుద్ధాత్ముడు అన్నదని స్తోత్రం అండి. అయ్యా ఈ ప్రపంచం నలు దిక్కులుగా ఉన్న ఎంతమందితో నన్ను అతని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తమే జయము జయము జయము. అయ్యా ప్రతి సంతానము నా ప్రభా ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా సహాయం వచ్చింది నా ప్రభా. దేవా మీకు వందనాలు. అనేక మార్లు అయ్యా జయము కలుగుతున్నట్లే కలిగి ఓడిపోతున్న అనేక మందిని జ్ఞాపకం చేసుకొని స్వాధీనపరచుకోలేక నా ప్రభా అయ్యా వారి కోసమై మీరు ఏర్పాటు చేసిన అనేక ఆశీర్వాదాలు పొందుకోలేక ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో, ఈ భూమిలో ఏ నిధులు, ఏ యొక్క అతని ఆత్మీయ వాక్కులు మీరు దాచిపెట్టారో వాటిని పొందుకోలేకపోతున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయకరంగా మీరు వారి కోసం ఏర్పాటు చేసిన అనేకమైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద నిండి ఉన్న అనేక దాన్ని మీ సంతానమైన వారు ఆక్యుపై చేసుకోలేక, స్వతంత్రించుకోలేక, వాటిని పొందుకోలేక అజ్ఞానులుగా, అంధకారులుగా నా ప్రభా అయ్యా అనేక మంది ఇదిగోనదని విశ్వాసం లేని వారుగా మిగిలిపోతున్నారు ఈ లోకంలో. అటువంటి వారు ఉండకూడదు నా ప్రభా. విశ్వాసహీనత లేకోకుండా విశ్వాసం కలిగి అతని మంచి అజ్ఞానులుగా కాకుండా, అంధకారులుగా కాకుండా జ్ఞానం కలిగిన వారిగా, చూపు కలిగిన వారిగా, అతని ఆత్మీయ నేత్రాలు కలిగిన వారిగా వారు ముందు కొనసాగించినప్పుడు ఈ భూమిపై మీరు మా కోసం దాచిన ప్రతి ఒక్క ఈవెనను, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేసి మీరు మాత్రం మహిమ పొందమని అనేక విషయాలతో నాకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తోత్రం. గొప్ప పట్టుత్వాన్ని ఆయన తెగువను నా ప్రభా, ఆసక్తిని రేకెత్తించి నా ప్రభుత్వాన్ని నిలబెట్టమని, సహాయం చేయమని, స్థిరపరచమని, బలపరచమని, స్థితిగతిని మీరు మార్చే దేవుడుగా ఉంటున్నా నా తండ్రి స్తోత్రం. కనికరించి మీరు మాత్రం మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియాపరులకు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలో ఒక చక్కని పాట పాడుకొని మనము ఈ యొక్క కూడుకొని మనం ముగించుకుందాం. ఒక పాట పాడి అలాగే మీకు చెప్పవలసిన కొన్ని మాటలు చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని ముగించేస్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున, జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున, జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. స్తుతించేదము, నృక్కేదము, పొగడేదము. స్తుతించేదము, పొగడేదము, మొక్కేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమే స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమే స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మరి మనం ఎలా ఉన్నాం? ఇంతవరకు పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. దావీదు తన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు, ఎంతగానో పోరాటం చేశాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు, ఓడిపోలేదు. ప్రియమైన దేవుడు, ఎప్పుడు దావీదు తన జీవితంలో ఓడిపోనే లేదు. ఈరోజు ఒకవేళ నువ్వు ఓడిపోతున్నావేమో, ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావేమో, ఒక్కసారి దావీదుని గుర్తు తెచ్చుకో. ఓడిపోవద్దు. నువ్వు ఓడిపోయిన ఆఖరి నిమిషంలో ఉన్న దేవుడు నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఎంత బలహీనంగా ఉంటున్నావో, ఎంత మరి కృంగిపోయి ఉన్నావో, ఆ చివరి క్షణంలో ఒక్కసారి దేవుని తలుచుకో. దేవుని యొక్క నామానికి ప్రయారిటీ ఇవ్వు. ఆయన స్మరించడానికి, ఆ దైవదానం చేయడానికి, ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి నువ్వు ఆసక్తిని కనపరచు. నిశ్చయముగా దావీదుకు చేసిన రీతిగానే నీకు దేవుడు సహాయం చేస్తాడు. అతను ఏ విధంగా ఆశీర్వదించాడో, ఆయన ఏ విధంగా రాజుగా చేశాడో, ఎంత స్థాయిలో నేను నిలబెట్టాడో, అలాగే నిన్ను నన్ను ఖచ్చితంగా నిలబెడతాడు. ఈ రాత్రి కాల సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాం. మనం ప్రతి ప్రార్థన విన్న దేవుడు ఆమెను ముద్ర వేసి అన్నిటికీ జవాబును అనుగ్రహించి మనను మంచి భక్తి మార్గములో, తన యొక్క మంచి మార్గములో, నీతియుక్తమైన యథార్థమైన ఆ మార్గములో, సత్య మార్గములో నిన్ను నన్ను నిలబెడుతూ నడిపిస్తూ, మనం కోరుకున్న దీవెనలకై, కోరుకుంటున్న ఆశీర్వాదాలకి, మనం కోరుకున్న ప్రతి ఒక్క ఆ లైఫ్ స్టైల్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికోసం మార్గాన్ని ఆల్రెడీ మన కోసం ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఆ మార్గంలో మనం పయనిద్దాము. అనేకమైన దీవెనలు మనం పొందుకుందాం. సృష్టికర్త దేవుని ఈ లోకానికి పరిచయం చేయడం కానీ, ఇంకా ప్రార్థించడం కానీ, ఇంకా అనేక మందిని చెప్పడం కానీ ఏమాత్రం వెనకడుగు వేయద్దని సహోదరులను ముందడుగే వేద్దాం.
ప్రాణం పోయినా సరే, ఏమి జరిగినా సరే సృష్టికర్తని దేవుణ్ణి ప్రకటిస్తూనే ఉందాం. ఆయన కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అనేక నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేద్దాం. తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. తెలుసుకోకుండా తెలిసినప్పటికీ కూడా వదిలేసే వాళ్ళు, మురుకులుగా ఉంటున్న వారిని ఇంకా దేవుడు వారిని పట్టుకునేలాగున అనేక భయంకరమైన శోధనలు, వ్యాధులు మగ్గిపోతున్న అనేక మంది సహోదరులు ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక మంది మారాలి, మార్పు చెందాలి, నూతనమైన మనసు పొందుకొని మరి ఆ కిరాతకుల నుంచి, ఆ దుర్మార్గుల నుంచి, ఆ భయంకరమైన పాపరోధకరమైన జీవితం నుంచి బయటపడి ఎలాగైతే సౌలు నుంచి పౌలుగా మారాడో, ఎలాగైతే ఇదిగో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అనేక మంది భయంకరమైన వ్యక్తులుగా ఉండి మంచివారిగా మారారో, దైవసేవకులుగా మారారో, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారో, మరి అనే రీతిగా అనేక మంది మార్చబడినట్లుగా, మార్పు చెందినట్లుగా మనము వారి పక్షాన్ని ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ. హల్లెలూయా. చివరిగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడా, విమోచకుడు మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయం ఇంతవరకు మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నా ప్రభా, ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చి ఆమెను ముద్ర వేసి జరిగించినందుకు మీకు వందనాలు. స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకుని దావీదు జీవితంలో చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకారులు మా జీవితంలో జరిగించిన ప్రభు అనేక మంది మీ సన్నిధి నడిపించినట్లుగా ఈ ప్రార్థన కార్యక్రమం ద్వారా అనేక మంది సత్యాలు తెలుసుకొని వారు కూడా ప్రార్థన మారినట్లుగా సహాయం చేశారు. అనేక మందిని మీరు ఆకర్షించిన ప్రపంచ నలుమూలతని ఈ ఉద్యమం గొప్పగా రగులుకుని నా ప్రభు అనేక మంది ఆత్మపూర్ణులై, పరిశుద్ధాత్మ పూర్ణులైన అతన్ని గొప్ప యోధులుగా మార్చబడి తీర్చిదిద్దబడిన ప్రభు అనేక మంది అతన్ని మీ యొక్క రాజ్యంలోకి నడిపించడానికి పురుకల్పబడిన అతన్ని గొప్పగా సాగించమని, ఈ యొక్క పయనం ముందుకే కానీ వెనక్కి జరగకుండా అతన్ని గొప్పగా జరిగించి మీరు మాత్రం అభిషేకించమని సహాయించమని ఈ కార్యక్రమం ముగిస్తుండగా నా ప్రభు ఎవరైతే ఇంతవరకు వీక్షించారో ఇంకా వీక్షించబోతున్న వారందరూ కూడా అతన్ని మీ కృపలో భద్రపడి స్థిరపరిచి మీరు మాత్రం మహింపని సహాయించమని, ఈ రాత్రికాల ఉద్యోగులతో మమ్మల్ని నిలిపి సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము నిత్యంతము పర్యంతము తోడుగా నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రేమపూర్వక వందనాలు. మరలా మనం రేపటి దినం కలుసుకుందాం. అయితే ఇంతవరకు మీరు వీక్షించారు కాబట్టి ఆ లైవ్ కింద డిస్క్రిప్షన్లో మరి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. నూతనంగా ఒకవేళ వస్తున్న వారు ఉంటే కనుక మీ స్నేహితులు, మీ బంధువులు ఉంటే వారికి పరిచయించండి. మీరు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. మీ ప్రతి ఒక్క ప్రార్థన వినతులు మాకు తెలియజేయచ్చు. మీకోసం భారంగా ప్రార్థన చేసి మేము ఉన్నాము. కాబట్టి మీరు ఒక తమ్ముడుగా అనుకోవచ్చు, ఒక అన్న కావచ్చు, కొడుకుగా అనుకోవచ్చు, ఎలాగని మీరు పిలుచుకోండి. మీకోసం మేము ప్రార్థించే వారం సిద్ధంగా ఉన్నాం. ఈ పరిచయం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనేక మందికి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ ఆత్మీయ స్థితిని అందరూ తెలుసుకోవాలి. ఈ భయంకరమైన దుర్దినాలు ఉంటున్నాం కాబట్టి ప్రేమ మనం ఖచ్చితంగా ఈ సువార్తను అనేక మందికి తెలియచేయనట్లుగా మనవంతు మన పని చేద్దాం. తద్వారా దేవుడు తన కృపలో మనందరం కూడా నడిపిస్తాడు. అంతవరకు సెలవు. రేపటి దినం కలుసుకుందాం. అందరికీ వందనాలు. గుడ్ నైట్ టు ఆల్.